వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్. జూనియర్ కళాశాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండల కేంద్రమైన గోనెగండ్లలో ఆర్వైఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్వైఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రంగముని నాయుడు పాల్గొన్నారు. అనంతరం వారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాల కొరత చాలా ఉందని, ముఖ్యంగా కళాశాలలో విద్యార్థులకు తాగునీటి సమస్య, బోధన సిబ్బంది సమస్య, అలాగే విద్యార్థులకు అనుగుణంగా ప్లే గ్రౌండ్స్ సమస్య, ఇలా చాలా రకాలుగా విద్యార్థుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, సైన్స్ విద్యార్థులకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు ఉండాలని, కనుక ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలను గుర్తించి ఆ సమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్లాలని సూచించారు. అలాగే విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ఆర్వైఎస్ఎఫ్ ఎల్లప్పుడూ ముందుంటుందని వారు కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్నారు. నూతన కమిటీ ఎన్నిక. ఆర్వైఎస్ఎఫ్ గోనెగండ్ల మండల నూతన కమిటీలో భాగంగా అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్, ప్రధాన కార్యదర్శిగా రాజేష్ నాయుడు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నాయుడు, ఉపాధ్యక్షుడిగా డమరకేష్ రెడ్డి, సహాయ కార్యదర్శిగా అన్వర్ బాషా మరియు మండల సభ్యులుగా వీరేష్, రమేష్ నాయుడు తదితరులు ఎన్నుకోవడం జరిగింది. అందడం లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గుర్తించి మరి విద్యార్థులకు మన యొక్క కోర్సులకు అనుగుణంగా, సబ్జెక్టులకు అనుగుణంగా మరి లెక్చరర్లను, పోస్టులను, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, విద్యార్థులకు అనుగుణంగా భవనాలు కూడా మరి రిపేర్ లేకుండా మరి కొత్త భవనాలు నిర్మించాలని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీటి సౌకర్యం కల్పించాలని, మరి ఆ యొక్క ఫర్నిచర్లను పూర్తిగా ఏర్పాటు చేయాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఆర్వైఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఇంటర్మీడియట్ లో చదువుతున్నటువంటి విద్యార్థులకు, సైన్స్ లో ఉన్నటువంటి విద్యార్థులకు మరి వాళ్ళ ల్యాబులకు సంబంధించి పరికరాలు కానీ, ప్రాక్టికల్ సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కానీ వీటన్నింటినీ కూడా మరి పూర్తిగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆర్వైఎస్ఎఫ్ గా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంటర్మీడియట్ కాలేజ్ సంబంధించి విద్యార్థుల పక్షాన ఉండి మరి విద్యార్థుల సౌలభ్యం కోసం, మౌలిక సదుపాయాల కోసం మరి ఆర్వైఎస్ఎఫ్ గా మరి అన్ని కాలేజీలు తిరుగుతూ ఆ యొక్క నూతన కమిటీలను ఏర్పాటు చేస్తూ విద్యార్థుల యొక్క చైతన్యం కోసం, వారి అభివృద్ధి కోసం ఆర్వైఎస్ ఎప్పుడు కూడా ముందుంటుందని, కాబట్టి విద్యార్థులకు ఎటువంటి సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని కూడా తెలియజేస్తున్నాం. జై రాయలసీమ.